హాయ్ అండి. ఎలా ఉన్నారు? వీసా వచ్చింది. లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పి చాలామంది పేరెంట్స్ లేని పక్షంలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా బయట దేశాలకెళ్తే, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బావుంటదని చెప్పి అప్పులు తెచ్చో, ఇల్లు తాకట్టు పెట్టో లక్షలిస్తారు. ఆ లక్షలు కట్టి తనక్కడికెళ్తాడు. తీరా అక్కడికెళ్ళాక కంపెనీ వాళ్ళే, "ఈ వీసా మా కంపెనీ నుంచి మీకెవరు చేశారు?" అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదో ఆలోచించండి. ఇది ఓన్లీ ఫ్యామిలీ ప్రాబ్లమ్ కాదు. మిడిల్ క్లాస్ డ్రీమ్ మీద జరుగుతున్న అటాక్ అనమాట. చాలా దగ్గరలో ఇప్పుడు వీసా స్కామ్స్ జరుగుతున్నాయి గదా! అంటే మోసం చేయడం వాళ్ళకి ఈజీయా? లేదంటే మోసపోవడం మనకి అలవాటయిపోయిందా అని అర్థం గావట్లేదు. ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా వరకు అసలు ఒక్కోసారి ఏమనిపిస్తదంటే, అంటే అంత ఈజీనా మోసం జేయడం అని చెప్పేసి. మోసం చేయడం వాళ్ళకి అలవాటయిపోయిందే గానీ, మోసపోవడం మనకు అలవాటు కాదు. ఎందుకంటే మోసపోయేదెక్కడంటే ఏదైనా ఒక హోప్ ఉన్న దగ్గర. మనకేంటంటే ఎవరైనా ఒక ఫ్యామిలీలో మనం సెటిల్ అయిపోతే మన ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోద్దనే హోప్‌ని క్యాష్ చేసుకుంటారనమాట. ఎందుకంటే ఒక పర్సన్ టు పర్సన్ మాట్లాడుకునేటప్పుడే మన దగ్గర ఒక వాట్సాప్ చాటో, ఒక వాట్సాప్ హిస్టరీయో, ఏదైనా పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ హిస్టరీ ఉంటది. మనం వాట్సాప్‌లో చాలా వరకు డిలీట్ చేస్తాం. అది మన దగ్గర టెంపరరీ డిలీట్. మనకి నిజంగా డేటా కావాలి అంటే రేపేదైనా కేస్ అయినా కూడా ఆ డేటా అనేది పర్మనెంట్‌గా వాళ్ళ దగ్గర ఉంటది. ఇక్కడ కాదు ఎక్కడైనా చూసుకోండి మోసపోయే వాళ్ళు ఎప్పుడు భయపడరు. అసలు వాళ్ళు మోసపోతానని ముందరే భయపడితే అసలు అలాంటి స్కాముల్లో, అలాంటి డబ్బులు ఎందుకు కడతారు? వాళ్ళకి తెలీదు. వాళ్ళొక హోప్‌తోనే ఏదో ఒక పనిలో దిగుతారు. ఆ పని కొంతమంది సక్సెస్ అయితది. కొంతమంది తిరగొడతదనమాట. ఆ తిరగొట్టడం వల్ల అసలు డబ్బులు పోతాయి, టైం పోతది, రిలేటివ్స్ వాళ్ళు అసలు ఎంత ఎనర్జీ లాసో ఒకసారి ఆలోచించుకోండి. అంతేగాని మోసం చేశామని చెప్పి ఎగిరెగిరి పడకూడదు. ఈ రోజు బాగుండొచ్చు. అంటే సక్సెస్ అయ్యుండొచ్చు మోసం చేయడంలో. బట్ అది ఎప్పటికైనా తిరిగి కొడతది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు వీసా స్కామ్స్ అస్సలైతే ఒక్కోసారి అనిపిస్తది. ఎలా మోసపోతున్నారు అని జెప్పి. కాకపోతే ఆ పాయింట్‌లో ఉంటే అర్థమవుతది. ఎందుకంటే మనం గూడా ఒక మెంబర్ అయ్యుంటే అసలు మనం ఏ హోప్‌తో కట్టాము మనీ అనేది తెలుస్తది. ఓకే. అది వాళ్ళ గురించి కాదిప్పుడు. కాకపోతే ఏంటంటే బయట దేశాలకెళ్తే కొంచెం తొందరగా క్విక్‌గా సెటిల్ అవ్వచ్చు అని జెప్పేసి హోప్ ఉంటది గదా! ఆ హోప్‌ని క్యాష్ చేసుకుంటున్నారు. ఎలా అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇండియాలో ఒక 20 ఇయర్స్ సంపాదిస్తే బయట దేశంకెళ్ళి ఒక 5, 6 ఇయర్స్ ఫ్యామిలీకి దూరంగా ఉండి కొన్ని సాక్రిఫైజెస్ చేసుకొని రాత్రింబగళ్ళు కష్టపడి ఇండియాకొచ్చి దాంతో కొంచెం సెటిల్ అయ్యిచ్చి ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చనే మిడిల్ క్లాస్ ఆలోచనలు అలాగే ఉంటాయి. ఆ ఆలోచనల్ని క్యాష్ చేసేసుకుంటున్నారు. ఇంకెలా అంటే చెప్పాల్సిన అవసరం లేదు. అందరం ఇప్పుడు మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తామంటే అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాననమాట నేను. పర్టిక్యులర్‌గా ఇప్పుడైతే గనక చాలా వరకు వీసా స్కామ్స్ జరుగుతున్నాయండి. మీకు రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాకు యూఎస్‌ఏలో వీసా స్కామ్ జరిగింది గదా! కాలిఫోర్నియాలో ఇద్దరొచ్చేసి యూనివర్సిటీలో లేని జాబ్స్‌ని క్రియేట్ చేసి వీసాస్ స్కామ్స్ చేశారు. ఆళ్ళని పట్టుబట్టుకున్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో, అది ఓకే. బట్ రీసెంట్‌గా అయితే సోషల్ మీడియాలో ఒక వైరల్ టాపిక్ అయితే నడుస్తుంది. యూకే సీఓఎస్ స్కామ్ అలిగేషన్స్ జరుగుతుంది గదా! అదే కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ గురించి కాంట్రోవర్షీ‌తో వీడియోస్ పెట్టి కంటెంట్ క్రియేటర్స్ డిస్కస్ చేస్తున్నారు. డైరెక్ట్‌గా ఏంటంటే కొంతమంది ఎవరైతే బాధించబడ్డారో వాళ్ళు స్టేట్‌మెంట్స్‌తో సహా సోషల్ మీడియాలోకొచ్చేసారు. ముందుగా సీఓఎస్ అంటే సర్టిఫికేషన్ ఆఫ్ స్పాన్సర్‌షిప్. యూకేలో ఒక కంపెనీలో రియల్‌గా ఆ జాబ్ వేకెన్సీ ఉంటే గనక, ఆ కంపెనీ యూకే గవర్నమెంట్ అప్రూవ్డ్ స్పాన్సర్ అయితే, ఆ కంపెనీకి ఇండియా నుంచి గాని, అదర్ కంట్రీ నుంచి గాని ఒక వర్కర్‌ని స్పాన్సర్ చేయగలడు. ఆ వర్కర్‌కి జాబ్ ఆఫర్ ఉండాలి. సాలరీ రూల్స్ మ్యాచ్ అవ్వాలి. ఆ కంపెనీ పేరోల్‌లోనే వర్క్ చేయాలి. ఇది రూల్ అనమాట. ఏ కంపెనీ స్పాన్సర్‌షిప్ చేస్తుందో అదే కంపెనీలో వర్క్ చేయాలి. అంతేగాని నేను వీసా ఇస్తాను. నువ్వు యూకే ఎళ్లి జాబ్ ఎతుక్కో అంటే గనక అది హ్యూజ్ రెడ్ ఫ్లాగు. మనకి యూకే గవర్నమెంట్ సైడ్ కూడా చెప్తుంది. నిజంగా స్కిల్డ్ వర్కర్ వీసా కోసం నువ్వు ట్రై చేస్తుంటే గనక అప్రూవ్డ్ యూకే ఎంప్లాయర్ నుంచి కరెక్ట్‌గా జాబ్ ఆఫర్ అనేది ఉండాలి. అంతేగాని వాళ్ళకి సీఓఎస్ కూడా అసైన్ చేయాలి. సీఓఎస్ అనేది ఫిజికల్ సర్టిఫికేట్ కాదు. మన వీసా అప్లికేషన్‌లో ప్రొవైడ్ చేసే ఎలక్ట్రానిక్ రిఫరెన్స్ నంబర్. ఖచ్చితంగా సీఓఎస్ వాళ్ళు ఎంప్లాయర్స్ అసైన్ చేస్తే గనక మనకి ప్రాపర్‌గా ఒక స్కిల్డ్ వర్కర్ కోసం మనం వీసా అప్లై చేస్తున్నట్టు మీనింగ్. ఏ కంపెనీ స్పాన్సర్‌షిప్ చేస్తుందో అదే కంపెనీలో వర్క్ చేయాలి. అంతేగాని నేను వీసా ఇస్తాను. నువ్వు యూకే ఎళ్లి జాబ్ ఎతుక్కో అంటే గనక అది హ్యూజ్ రెడ్ ఫ్లాగు. మనకి యూకే గవర్నమెంట్ సైడ్ కూడా చెప్తుంది. నిజంగా స్కిల్డ్ వర్కర్ వీసా కోసం నువ్వు ట్రై చేస్తుంటే గనక అప్రూవ్డ్ యూకే ఎంప్లాయర్ నుంచి కరెక్ట్‌గా జాబ్ ఆఫర్ అనేది ఉండాలి. అంతేగాని వాళ్ళకి సీఓఎస్ కూడా అసైన్ చేయాలి. సీఓఎస్ అనేది ఫిజికల్ సర్టిఫికేట్ కాదు. మన వీసా అప్లికేషన్‌లో ప్రొవైడ్ చేసే ఎలక్ట్రానిక్ రిఫరెన్స్ నంబర్. ఖచ్చితంగా సీఓఎస్ వాళ్ళు ఎంప్లాయర్స్ అసైన్ చేస్తే గనక మనకి ప్రాపర్‌గా ఒక స్కిల్డ్ వర్కర్ కోసం మనం వీసా అప్లై చేస్తున్నట్టు మీనింగ్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలిగేషన్స్ వస్తున్నాయి గదా! కొంతమంది విక్టిమ్స్ ఏం చెప్తున్నారంటే గనక ఒక్కొక్కరి దగ్గర 15,00,000-20,00,000 తీసుకున్నారట. అసలు ఇంకొకటేందంటే చాలా వరకు కొన్ని క్లెయిమ్స్‌లో అయితే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేయిచ్చారంట. ఫస్ట్ మంత్ పేరోల్ మేము రన్ చేయిస్తాము. నెక్స్ట్ మంత్ పేరోల్‌కు మీరే మనీ కట్టాలి అని చెప్పి కూడా అన్నారంట. సో, ఇదంతా నిజమా? అబద్ధమా? అనేది మనకి రేపు ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తది. కాకపోతే ఏందంటే ఇది ఇమిగ్రేషన్ వయోలేషన్ మాత్రమే కాదు. ఇది నిజమైతే ఇది హ్యూమన్ ఎక్స్‌ప్లోయిటేషన్ గూడా. ఓన్లీ ఇమిగ్రేషన్ వయోలేషన్ మాత్రమే కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది చూడండి సోషల్ మీడియాలో విక్టిమ్స్ స్టేట్‌మెంట్స్‌తో సహా
ప్రూవ్ చేస్తున్నారనమాట. మేము ఒక్కొక్కరు ఒక్కో అకౌంట్‌కి ఇంత ట్రాన్స్‌ఫర్ చేసాము. ఒక్కొక్కరైతే మల్టిపుల్ అకౌంట్స్‌కి డిఫరెంట్ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేశారంటే వాళ్ళ దగ్గర హిస్టరీ అంతా ఉందా? విత్ స్క్రీన్ షాట్‌తో సహా రెడీగా పెట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ క్లియర్‌గా చెప్పేదేంటంటే చాలా వరకు అందరూ ఏంటంటే ఎందుకు డబ్బులిచ్చారు అంత ఆశ అని అంటారు. విక్టిమ్స్‌ని బ్లేమ్ చేయడం చాలా ఈజీ. మనకేంటంటే ఒక థింగ్ అయితే చెప్పుకోవాలి. వీసా కోసమో, ఇతర దేశాలకి ఎవరైనా ఆఫర్ ఇస్తున్నారంటే గనక అకౌంట్‌ల త్రూ పర్సనల్ అకౌంట్‌కి లక్షలు లక్షలేయడం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. అది ఓకే. ఒక తప్పు జరిగిన తర్వాత ఇంకొకటి తెలుసుకుంటారు. ఇంకొంచెం జాగ్రత్త పడతారు. ఇలాంటివేంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అబ్రాడ్ అంటే ఒక హోప్ అనమాట. ఎందుకంటే ఒక ఛాన్స్ వస్తే ఎళ్తే అప్పులు తీరుతాయి. ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటారు. ఫ్యామిలీ సెక్యూర్‌గా ఉంటదనే ఆశతో వెళ్తారనమాట. తీరా అక్కడికెళ్ళాక మోసపోయి డబ్బులు లాస్ అయ్యారంటే ఇది ఓన్లీ మనీ మాత్రమే లాస్ కాదనమాట. ఫ్యామిలీ రిస్క్ ఉంటది. ఎందుకిలా చేశారని జెప్పి అడుగుతా ఉంటారు. తప్పు జరిగిందనుకుంటే ఆ తప్పుని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తా ఉంటారు. అది పెద్ద టార్చర్ అనమాట. కాన్ఫిడెన్స్ లాస్ అవుతారు. అసలు ఇంకో ట్రైల్ వేయలేరనమాట. మెంటల్ ట్రోమాలోకెళ్ళిపోతారు. ఆ ట్రోమాలో నుంచి బయటపడలేక ఇచ్చిన మనీ ఎలా రిటర్న్ రావాలా అది ఆలోచిస్తూ లీగల్ రిస్క్ ఇవన్నీ చూస్తే పెద్ద డిజాస్టర్ అనమాట. సో, ఈ అలిగేషన్స్‌లో ఒక సీరియస్ మెయిన్ పాయింట్ ఏంటంటే యూకే స్పాన్సర్ లైసెన్స్ అండ్ పేరోల్, సాలరీ, సీఓఎస్ ఇవన్నీ ప్రాపర్ సిస్టమ్‌లో ఉండాలి. ఎవరైతే ఎంప్లాయర్ స్పాన్సర్‌షిప్ ఇస్తున్నారో వాళ్ళు సీఓఎస్ కూడా అసైన్ చేయాలి. యూకే గవర్నమెంట్ ప్రకారము సాలరీ గాని, జాబ్ గాని మ్యాచ్ అవుతూ ఉండాలి. ఈ ఎంప్లాయర్ వర్కర్ దగ్గర స్పాన్సర్ రిలేటెడ్ చార్జెస్ రికవర్ చేయడం కూడా ఈ లైసెన్స్ రివోక్‌కి రిస్క్ దారితీస్తదనమాట. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే సీఓఎస్ వస్తే సరిపోదు. వెరిఫై చేసుకోవాలి. బిఫోర్ పేయింగ్ మనీ ఒక్కసారి చెక్ చేసుకోండి. కంపెనీ హోమ్ ఆఫీస్ స్పాన్సర్ లిస్ట్‌లో ఉందా లేదా? మీకిచ్చిన ఆఫర్ లెటర్‌లో మీ సాలరీ, జాబ్, వర్క్ లొకేషన్ క్లియర్‌గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ మీకొచ్చిన ఆఫర్ ఏదైతే ఉందో అఫీషియల్ మెయిల్ నుంచి వస్తుందో లేదో చెక్ చేసుకోండి. అండ్ మీకు పేరోల్ రన్ చేసుకోమంటున్నారు కదా! అది మీ మనీతోనే రన్ చేసుకోమంటున్నారా? అది క్లియర్‌గా అంటే అమౌంట్ పంపించేటప్పుడు పర్సనల్ అకౌంట్‌కి పంపించమంటున్నారా? అండ్ కంపెనీ హెచ్ఆర్‌తో వీడియో కాల్ గాని, అఫీషియల్ కాల్ గాని అరేంజ్ చేస్తున్నారా? లైసెన్స్డ్ యూకే సాలిటర్ దగ్గర ఇండిపెండెంట్ అడ్వైస్ తీసుకున్నారా? ఈ అన్నిట్లో ఏ ఒక్క డౌట్ వచ్చినా స్టాప్ చేయండి. అంతేగాని పర్సనల్ అకౌంట్ అడగగానే మనీ పంపించేసి తీరా ఎందుకంటే 15,00,000 అనేది చిన్నదేం కాదు. మీకు ఇంక క్లియర్‌గా చెప్పాలి అంటే 1 ఇయర్ ఆదాయం 1,00,000, 2,00,000 ఉంటది. మామూలుగా ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీకి అన్ని ఖర్చులు పోంగు కొంచెం ఈ స్కూల్ ఫీజులన్నీ పోంగా గూడా మనం ఎంతైనా సేవ్ జేయాలి అంటే అలాంటి 15,00,000, 20,00,000 మనకు సగటు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల సేవింగ్ అనమాట. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు గొడ్డులాగా చాకిరీ జేస్తే మనం అయి సేవ్ చేయగలం. అలాంటిది ఎవరికో ఎందుకు ఉత్త పుణ్యాన పోవాలి? నిజంగా మీరు చేయాలి అంటే మీ దగ్గర వాట్సాప్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాట్సాప్ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. మీరు పంపించిన బ్యాంకు స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోండి. లీగల్‌గా మీ పని మీరు చేయండి. ఎవరైతే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడారో, మీకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి స్టాండ్ తీసుకోండి. ఎందుకంటే తీరా బయటకొచ్చిన తర్వాత మాకు సంబంధం లేదని మాత్రం అంటే పాపం మీకు ఎవరైతే స్టాండ్ తీసుకున్నారో వాళ్ళందరూ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. నిజంగా మీరిప్పుడు ఈరోజు ఎట్లున్నారో రేపు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా గూడా వాళ్ళ ఎనకాల అలాగే నిలబడి మీ డబ్బులు మీకొచ్చేలాగా ట్రై చేయండి. వాళ్ళెవరికి ఎందుకు పోవాలి? అడుక్కోవడం వాడికిచ్చినా మనకి పుణ్యం అనేదొస్తది. అనవసరంగా వాళ్ళెందుకు తినాలి? ఫైనల్‌గా విక్టిమ్స్‌కయితే న్యాయం జరగాలి. తప్పు చేసిన వాళ్ళెవరైనా కూడా అకౌంటబిలిటీ ఫేస్ చేయాల్సిందే. ఎలాగైతే ఇప్పుడు కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ మీద ఫాల్స్ అలిగేషన్స్ ఉంటాయో వాళ్ళకి గూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. అంతేగాని మిడిల్ క్లాస్ పీపుల్స్‌తో వాళ్ళ డ్రీమ్స్‌తో ఆడుకోవడం పెద్ద పాపం. సో, ఇప్పుడు అర్థమైందా? ఎవ్వరైనా వీసా కోసం డబ్బులడిగితే గదా! కొంచెం డౌట్ చేయండి. ఆఫర్ లెటర్ జీమెయిల్ నుంచి వస్తే గనక ఒక్కసారి ఆలోచించుకోండి. జీమెయిల్ నుంచి ఎవ్వరు గూడా ఆఫర్ లెటర్ ఇవ్వరు. కంపెనీకి డైరెక్ట్‌గా కాల్ చేసి కన్ఫర్మ్ జేసుకోండి. అండ్ ఇక్కడ వీసా ఇస్తాము. యూకే ఎళ్ళాక మీరే జాబ్ చూసుకోండి అంటే గనక అస్సలు ఎట్ ది మూమెంట్ స్టాప్ చేయండి. అందరికి తెలుసు సీఓఎస్ అంటే సర్టిఫికేషన్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ అని. అంటే లైక్ షార్ట్‌కట్ లాగా ఎప్పుడు చూడొద్దు. అదొక స్పాన్సర్డ్ జాబ్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే వీసా కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు కొంచెం స్టెప్ బై స్టెప్ కొంచెం ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. థాంక్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.